ఇవన్నమాట. అంటే మెంటల్ సింటమ్సే కాన్స్టిట్యూషనల్ గా మనకు దొరుకుతాయి. అంటే వాడికి గాలి వేస్తూ ఉందనుకోండి, గాలి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటే మీకు నాకు తెలిసిన కంటే చాలా తొందరగా వాడు ఎక్కువగా వేస్తూ ఉంది అని ఫీల్ అవుతాడు. గాలి కాస్త తక్కువగా ఉంటే మీరు నేను పని తొందరలో తక్కువగా ఉందని గుర్తించకపోయిన క్షణాల్లోనే వాడు గుర్తించేస్తాడు. గాలి కొంచెం వేడిగా ఉంటే మనకంటే ముందు వాడు గుర్తిస్తాడు, కొంచెం చల్లగా ఉంటే మనకంటే ముందు వాడు గుర్తిస్తాడు. ఎవరన్నా చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటే మీరు నేను మన పనిలో ఉన్నట్లయితే వాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తున్నారు, శబ్దం వినిపిస్తుందని చెప్పి మనం గమనించాం, వాడు వెంటనే గమనిస్తాడు. అంటే హీ సెన్సిటివ్ టు సౌండ్స్, వాడి కాన్స్టిట్యూషన్. తర్వాత సెన్సిటివ్ టు సరౌండింగ్, ఈనోటి ఇది నచ్చుతుంది, ఇంకే డ్రగ్కి లేదు ఇది. సెన్సిటివ్ టు సరౌండింగ్. తర్వాత సెన్సిటివ్ టు బ్రీజ్, గాలి ఎటు వేస్తుంది కూడా ఆ తేడా తెలుస్తాయి వాడికి. సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్ టు స్మెల్స్. గదిలో ఏదైనా దుర్వాసన కనుక వేస్తుంటే మీకు నాకు తెలియకముందే వాడికి వేస్తున్నాం, ఏమిటి వాసన వేస్తుందని. ఏదన్నా కనుక కొంచెం ఎక్కువ సువాసనగా ఉండేది మీరు రాసుకుని వచ్చినట్లయితే ఏమిటో సార్ తల తిరుగుతుంది, మీరు టూ మచ్గా కాస్మెటిక్స్ రాసుకొచ్చారు. మీరు రాసుకున్న హెయిర్ ఆయిల్ కనుక కొంచెం గుబ్బర వాసన కొట్టేది కనుక అయితే వాడికి ఇలా తమాషగా బుర్ర తిరుగుతుంది. కనుక ఈ వెరీ వెరీ సెన్సిటివ్ టు స్మెల్. ఎన్ని సెన్సిటివ్ గా ఉన్న వాటిలలో స్మెల్ సెన్సిటివ్ అన్న దానికి ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. మిగతా వాటికి నెక్స్వామిక ఒకటే, అందుకని ఇక్కడ బ్రాకెట్స్ లో మీరు కంపారిటివ్ స్టడీ రాసుకోవాలి. నెక్స్వామిక కాక సెన్సిటివ్ టు స్మెల్స్ ఉన్నటువంటి డ్రగ్స్ ఇగ్నేషియా. ఇగ్నేషియాలో ముఖ్యంగా ఎక్కువ భాగం హిస్టీరియా పేషెంట్స్ ఉంటారు, మోర్ నంబర్ ఆఫ్ లేడీస్ ఉంటారు, మేల్స్ కూడా ఉంటారు. వాళ్లలో పైన మేడ మీద పడుకున్నటువంటి ఆవిడ కింద రోడ్డు మీద ఎవరైనా చుట్టగాలికి వెళుతూ ఉంటే ఎవరో చుట్టగాలుస్తున్నారు, ఎవరో చుట్టగాలుస్తున్నారు. అంటే నెక్స్వామిక కంటే ఇంకా చాలా ఎక్కువ ఎలర్ట్గా ఉంటుంది. అలాగే ముందు గదిలో ఎవరన్నా తప్పిడవకుండా నస్యం పీలిస్తే ఇక్కడ ఎవరన్నా స్నఫ్ పీలుస్తారా అని అడుగుతుంది. ఎందుకని అక్కడి నుంచి ఇక్కడ వాసన వచ్చేస్తుంది. తర్వాత మీరు కాస్మెటిక్స్ ఏదైనా గట్టిగా కనుక రాసుకుని వెళ్ళినట్లయితే హెయిర్ ఆయిల్ అది వెంటనే వాడికి హెడేక్ వచ్చేలా పట్టేస్తుంది. అంటే స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ ఇమ్మీడియట్లీ దే కాజ్ హెడేక్ టు ది ఇగ్నేషియా పేషెంట్. కనుక ఈ కంపారిజన్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. యూ విల్ మోర్ రిమెంబర్ డ్రగ్స్ బై కంపారిజన్స్ దాన్ బై స్టడీయింగ్ యూనిలాటరల్లీ. ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు ఒకడు లావుగా ఒకడు సన్నగా ఉన్నాడు అనుకోండి, ఇద్దరు గుర్తుంటారు, వాడు లాగలేని హదీలాగా. ఏమో చెబుతా రా, అది కొత్త వాళ్ళకి కదా, అది అడిదిరిగి వేసుకో, అడి తిప్పేసుకో తొందరగా. అటు కూర్చుంటే బోర్డు కనపడదు. అటు కూర్చో, నువ్వు మేస్తారు మాట. ఈ రెండు డ్రగ్స్ కంపేర్, వాసన స్మెల్. వస్తున్నా వీడు ఓవర్ సెన్సిటివ్. ఇలాగే వీడితో పాటు ఇంకోటి ఉన్నాడు, ఎవరు ఓవర్ సెన్సిటివ్ టు స్మెల్. కాఫీ పేషెంట్, వాడికి కూడా చుట్టుపక్కల ఎక్కడో ముద్ద ఖర్జూరం అమ్ముతున్నారు అంటాడు, లేదా కారాపుని తయారు చేస్తున్నారు అంటాడు. చాలా ఈజీ, వీడు ముగ్గురు. కాకపోతే తేడా ఏమిటంటే నక్స్వామికి వాడు కోపదారి కోపిష్టి, చాలా నీట్గా ఉంటాడు, చాలా నైస్గా మాట్లాడతాడు.
క్రిప్టిక్గా మాట్లాడతాడు, మంచి వెర్బల్గా మాట్లాడతాడు. అంటే వ్యాకరణ సూత్రాల్లో ఉంటాయి వాడు మాట్లాడేది. కొంచెం ఏదైనా కనుక డిస్కషన్ కానీ వాడు చెప్పిన దానికి డిసగ్రిమెంట్ కానీ వచ్చిందంటే వాళ్ళు ఉన్నటువంటి నాస్టీ నేచర్ అంతా బయటపడదు. అంతవరకు చాలా నీట్గా ఉంటాడు మహానుభావుడు. డిస్పెన్సరీకి వచ్చినప్పుడు కూడా మీకు ఇద్దరు పేషెంట్స్, 2 డ్రగ్గుల తాలూకు పేషెంట్స్ చాలా నీట్గా ఉంటారు. మొదట వాళ్ళు రాగానే నక్సోమిక్ ఒకటి, ఆర్సెనికం ఆల్బమ్ ఒకటి. ఒక 5 నిమిషాల్లో నక్సోమిక్ వాడు బొంతరేగిపోతాడు. ఆర్సెనిక్ వాడు హీ కంటిన్యూస్ టు బి డీసెంట్ ఇన్ హిజ్ బిహేవియర్, ఇన్ హిజ్ డ్రెస్, ఇన్ హిజ్ వాక్ టాక్. మొదటి వాడిది ఎఫెక్టేషన్. అంటే ఏమిటి? నేను చాలా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉంటాను, బట్ లీగల్గా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని వాడి థియరీ. వీడు అసలు డీసెన్సీ ఉంటుంది, కొంచెం నర్వస్నెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మేనియా ఫర్ డీసెన్సీ అనే వ్యాధి వస్తుంది వీడికి మెంటల్గా. ఆర్సెనిక్ ఆల్బమ్ అంటే కొంచెం ఏదైనా అంటుంది అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అంటాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ చొక్కా విప్పి ఇంకో చొక్కా దొరుకుతుంది. అలాగే నక్సోమిక అమ్మాయి, ఆర్సెనిక్ ఆల్బమ్ అమ్మాయి ఎప్పుడు కూడా చేతిలో అద్దము, దువ్వెన, చిన్న పెట్టే కిట్టు, ఆ మొహం కస్తున్నది ఇవన్నీ ఉంటాయి. అంటే క్లాస్ జరుగుతూ ఉండగా కూడా ఆ ఫ్యాన్ గాలికి ఇట్లా కొంచెం ఇది రేగిందంటే మళ్ళీ అది తీసుకుని ఆ దువ్వెన తీసుకుని ఇలా కనుక కంపారిజన్స్ మనం చూసుకోవాలి. నక్సోమిక్ అవ్వడు డెఫినెట్గా రఫ్గాను, బ్రస్క్గాను ఉంటాడు. కదిలిస్తే చాలు పికప్ వాడుతో, కోపదారి, కోపిష్టి. ఇగ్నేషియా వారు చాలా సున్నితము, చాలా సుకుమారము అయిన మనస్తత్వం కలిగి ఉంటారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ హిస్టీరికల్ ఇన్ దియర్ నేచర్ అండ్ బిహేవియర్. ఉండుండి అలాగా నవ్వటం మొదలెడతారు. నవ్వితే పాపం వాడు కంట్రోల్ చేసుకోరు, పక్కపక్క ఒక 2-3 నిమిషాలు నవ్వేస్తున్నాం. లేదా మాట్లాడుతూ అలా కడుతులుసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. ఉండుండి ఏడ్చేయడం మొదలెడితే అలా కచ్చేపు ఏడ్చేస్తారు. లేదా దుఃఖం వచ్చి ఏదో తలుచుకుని ఏడవటం మొదలెట్టి ఆ ఏడుపులో నవ్వేస్తారు. లేదా పక్కపక్క నవ్వి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి, వెక్కులు వచ్చి ఏడి అంటే నవ్వుతూ ఉంటే వాళ్ళకి ఏడుపులాగా ఆనందం వస్తే ఏడుపు లాంటిది వస్తుంది. ఏమంటారు? ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్ ఆర్ ది డ్రగ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటారు దీన్ని. అందుకని ఇగ్నేషియా వాళ్ళు గట్టిగా నవ్వితే ఏడుపు వస్తుంది, గట్టిగా ఏడిస్తే నవ్వు వస్తుంది. ఇగ్నేషియాలో సడన్ గా ఏదైనా కనుక బ్యాడ్ న్యూస్ తెలిసిందనుకోండి, వెంటనే స్టన్ అయిపోయి ఒకప్పుడు అన్కంట్రోలబుల్ గా విపరీతమైనటువంటి లాఫ్టర్ వస్తుంది ఏడుపు రావాల్సినటువంటి పరిస్థితుల్లో. ఇవి ఇగ్నేషియా పద్ధతులు. కాఫీ వాళ్ళు ఈ రెండింటికన్నా నక్సోమిక కన్నా కూడా కొద్దిగా ఓవర్ సెన్సిటివ్. వీడు చెప్పినవన్నీ ఉంటాయి, కానీ నక్సోమిక వాడికి ఉన్నటువంటి కోపం ఉండదు కాఫీ వాడికి. అదొక్కటే తేడా. మిగతావన్నీ వాడికి చెప్పినవన్నీ ఉంటాయి. ప్లస్ అట్టర్ ఇన్సోమనియా అంటే నిద్ర పట్టనే పట్టదు. వారముల తరబడి, ఒక్కప్పుడు నెలల తరబడి, కొంతమంది సంవత్సరాలు నిద్ర పట్టనటువంటి వాళ్ళు ఉన్నారు కాఫీ పేషెంట్స్. కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ రఫ్ నేచరు, వైలెంట్ నేచరు, యాంగరు, తర్వాత డజంట్ లైక్ టు బి కాంట్రడిక్టెడ్. ఎవరన్నా చెప్పి అది కాదు సార్ అని అంటే నోర్మోయి అని అంటాడు. అది ఉంటే నక్సోమిగా, అది లేకపోతే మిగతా 2 డ్రగ్స్ లో ఉంటాయి. చూసుకోండి. ఇది కంపేరిటివ్ గా మీరు చూసుకోవాల్సింది. ఇంకా వీరి కాన్స్టిట్యూషన్స్ లో ఇంకోటి లైఫ్ లాంగ్ సఫరింగ్ ఫ్రమ్ ట్రబుల్స్ ఆఫ్ డైజెషన్, ఆల్ టైప్స్ ఆఫ్ సఫరింగ్స్ ఆఫ్ డైజెషన్. అది
జీర్ణశక్తికి సంబంధించిన సకల వ్యాధులతో యావజ్జీవము బాధపడుతూనే ఉండను. అందులో కెనాట్ డైజెస్ట్ స్ట్రాంగ్ ఫుడ్స్, అంటే బలవర్ధకములు పుష్టికరములు అయినటువంటి ఆహారములను అతడు జీర్ణము చేసుకొనలేడు. కాన్స్టిట్యూషన్. అంతేకాక ఇన్స్టింక్టివ్లీ హీ డజంట్ లైక్ దెమ్. శరీర తత్వం చేత స్వభావం చేత కూడా అవి వాడికి ఇష్టం ఉండదు, సహించవు. పాలు పుచ్చుకుంటావా అని అడిగితే అవుతాండి. ఏం పుచ్చుకుంటావు అంటే కాఫీ పుచ్చుకుంటాడు. పెరుగు వేసుకుంటావా వద్దండి. ఏమిటి పెరుగు అనారోగ్యం అండి అంటాడు. అయితే ఏం తీసుకుంటావు అంటే కాసిన మజ్జిగ తేట ఇవ్వండి అంటాడు. ఇది వాడి పద్ధతి. లేదా టీనీళ్ళు ఇవ్వండి, ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది, తెల్లారేటప్పటికి జీర్ణకోశం అంటాడు. అంటే వాడికి రాత్రి టీనీళ్ళు తప్ప ఇంకేం తిన్నా పడదు. కనుక దీనికి కీనోట్ ఏమిటంటే ఈట్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్. అది కాన్స్టిట్యూషన్ సింటమ్. హీ ఈట్స్ లెస్ అండ్ డ్రింక్స్ మోర్. అంటే ఘన పదార్థమును చాలా తక్కువగాను, ద్రవ పదార్థమును చాలా ఎక్కువగాను తీసుకొనుచుండును. ఇది వాడి కాన్స్టిట్యూషన్. రాత్రిపూట చెప్పాను కదా, ఒక అప్పడం తినేసి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు తాగి పడుకుంటాడు, వేడి నీళ్ళు తాగి. ఏది ఆచారవంతులైతే. లేదా మామూలు పర్వాలేదు కాస్మోపాలిటన్ కనుకైతే ఒకటో రెండో బిస్కెట్స్ తిని ఒక సీసా బీర్ కొట్టేస్తాడు. లేదా విస్కీ ఇట్లాంటివన్నీ తినటం మాత్రం వాడు భరించలేడు. మామూలు సంసార పక్షమైన వాడు తెలుగులో భోంచేసేవాడు కనుకైతే చెప్పాను, ఒక ఒడియమో అప్పడం తినేసి ఒక గ్లాస్ చారు కావాలంటే తాగుతాడు బంగారంలాగా. తాగి కాసిన మజ్జిగ తేట ఇస్తే పుచ్చుకుంటాడు, మంచినీళ్ళు ఇస్తే ఇంకా సంతోషం. లేదా ఇవేమి ఇవ్వకుండా కాఫీ ఇస్తే చాలా సంతోషం, టీ ఇచ్చినా సరే. ఇది వాడి టేస్ట్ సార్. ఈట్స్ లెస్ డ్రింక్స్ మోర్ వాడి కాన్స్టిట్యూషన్లో. తర్వాత వీడికి బ్యాడ్ డైజెషన్ చెప్పాము, అంటే జీర్ణశక్తి చెడుగా ఉంటుంది. పూర్ ఎస్సిమిలేషన్ అంటే ఆహారం, శరీరం ఆహార స్వీకరణం. ఎస్సిమిలేషన్ అంటే తినటం తక్కువ, జీర్ణించుకుంటాం ఇంకా తక్కువ. అందుచేత బోనీగా ఉంటాడు, సన్నగా. తర్వాత ఆఫెన్ ఇంక్లైన్డ్ టు నర్వస్ ట్రబుల్స్, తరచుగా నరములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగి ఉండరు. అనగా న్యూరాల్గియా, న్యూరాల్గియా అంటే ఏంటి? నరముల నొప్పులు, లాగుట, పోట్లు మొదలైనవి. నరముల నొప్పులు, పోట్లు, లాగుట మొదలైనవి ఇలా లాగేస్తూ ఉంటాయి. మాట్లాడుతూ ఉంటే ఓ నరం లాగుతూ ఉంటుంది, లేకపోతే చేతిలో ఓ నరం లాగుతూ ఉంటుంది, మళ్ళీ ఇలా పెట్టేస్తూ ఉంటాడు. తర్వాత క్రాంప్స్, వంకర పోవుట, క్యాచెస్, పట్టుకుందండి క్యాచ్ అంటే ఈ పక్కన గ్లాస్ ఉంటుంది, తీసుకునేందుకు ఇటు తిరిగి అంటాడు, ఇటు తిరుగుతాడు, మళ్ళీ ఇటు తిరిగితే ఇటు పట్టేస్తున్నా, అటు తిరిగితే అటు పట్టేస్తున్నా అనమాట. యమదూతలు అంటారు, అటు ఇటు ఉంటారు అట్లా. క్యాచెస్ ఇవన్నీ కూడా తమాషగా ఉంటాయి. ఈ క్రాంప్స్, క్యాచెస్ అనేటువంటి వాటిలలో పక్కన ఇంకా కొన్ని డ్రగ్స్ కూడా నోట్ చేసుకోండి కంపారిజన్కి. రోస్టాక్స్ వాళ్ళకి చాలా విపరీతంగా ఉంటాయి. ఒక రాత్రిపూట నిద్రలేచి ఈ పిక్కలో క్రాంప్ వస్తుంది, ఓ ఓ ఓ అని అరిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సౌండ్ రాసి ఇలాగా సాగదీయాలి.
అంటే విపరీతమైన బాధ అన్నమాట. ఇంకా నోటి మీద మూత ఉండదు, అలా వస్తుంది. ఇంకా కాస్టికం వారు అంటే క్రాంపులకి రూస్టాక్స్, క్రాంపులకి కాస్టికం కాదు. క్రాంపులు కలవారిలో రూస్టాక్స్ వారు, కాస్టికం వారు, నక్సామిక వారు ఉంటారు. ఎప్పుడు కూడా వెనక్కి తిప్పకండి. అంటే క్రాంపులకి ఇందులో ఏదో ఒకటి వేయాలి అన్నది హోమోపతి ఎవరు. నక్సామిక వాడికి రూస్టాక్స్ వాడికి తేడా ఏమిటి తెలుస్తుంది? వేరేగా ఉంటారు వాళ్ళు వీళ్ళు. రూస్టాక్స్ వాడు శుభ్రంగా చబ్బీగా ఉంటాడు మనిషి. ఎంత దబ్బుగా ఉంటే అంత నున్నగా గుండ్రగా మొహం ఉబ్బరించి ఇవన్నీ ఉంటాడు. నక్సామిక వాడు బద్దకాఫీ కిందలాగా అటుగుల్లాగా వాళ్ళు ఇలా ఉంటారు. వీడు మొహం ఫుల్గా ఉంటాడు. ఇది రూస్టాక్స్ వాడికి ఎర్రగా కందినట్టు కూడా ఉంటుంది మొహం, అంటే పూరిలాగా ఉంటుంది. ఇంకా రూస్టాక్స్ వాడు కాసేపు ఇలా పెట్టుకుని మీతో మాట్లాడాడు అనుకోండి, అయిన తర్వాత ఇక పర్వాలేదు. కాసేపు కుర్చీలో కూర్చుని ఒక గంటన్నర మీతో మాట్లాడి కుర్చీలోంచి లేవాలి, లేచి ఇక పర్వాలేదు. నక్సామిక వాడు అలా కాదు, కొంచెం ఎగ్జర్షన్ చేస్తే వచ్చేస్తుంది. రూస్టాక్స్ వాడికి కొంచెం రెస్ట్ తీసుకుంటే వస్తుంది. కదలనీయకుండా ఏ భాగమైనా కదలకుండా అట్టే పెట్టాడు రూస్టాక్స్ వాడు. అక్కడ లోపలికి సూదులు పెట్టి, గుణపాలు పెట్టి, దపనాలు పెట్టి పొడుస్తున్నట్టు ఉంటుంది ఆ భాగం. పొద్దున్నే నిద్ర లేవంగానే రూస్టాక్స్ వాడికి ఒళ్ళంతా శుభ్రంగా సెలవు కొట్టేసినట్టు ఉంటుంది. అంటే ఎక్కడా కదలదు, మెల్లిగా బలవంతాన్ని కదిలించుకుని, అంటే వాతపు ముద్దయిపోయి ఉంటుందంటారు చూడండి, అలా అయిపోయి ఉంటుంది. కొంచెం కదిలించి అడి చేసి ఇడి చేసి ఇలా కదిలించి మంచం మీద ఒక 2 నిమిషాలు పరిశ్రమ చేసి లేచి నుంచుని అలాగ మొహం గడుక్కుని మొహం తుడుచుకుని వచ్చే లోపల బ్రిస్క్ అయిపోతాడు, కాఫీ తాగడానికి రెడీ అయిపోతాడు. అంటే అర్థం ఏంటి? అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ బై రెస్ట్ వాడిది, రూస్టాక్స్ వాడి. ఎంతసేపు రెస్ట్ తీసుకుంటే అంత శరీరం మేకులు కొట్టేసినట్టు, తుప్పు పట్టేసినట్టు, చిలుము పట్టేసినట్టు అయిపోతుంది రూస్టాక్స్ వాడికి. ఎంత కొంచెం కదిలించడం మొదలెడితే అంత బ్రిస్క్గా తయారవుతుంది, ఎంత నడిస్తే అంత తేలిగ్గా ఉంటుంది. కానీ కొద్దిసేపు నడిచేటికి అలిసిపోయి చచ్చుబడ్డట్టయి ఒళ్ళంతా కూడా చాలా బాధగా ఉంటుంది. అటొచ్చినా ఇటొచ్చినా చికాకే. నడిస్తే కానీ బాధలు ఉండకుండా ఉండవు, నడిస్తే అలసట వస్తుంది. ఇది రూస్టాక్స్ వాడి యొక్క బాధ. కాస్టికం వాడికి ఉన్నటువంటి బాధలు నడవటం నడవకపోవడంతో సంబంధం ఉండదు, రెస్ట్ ఉండటం ఉండకపోవడంతో సంబంధం ఉండదు. ఇట్లా దాపాడు 1982లో, 83లో ఇంతే దాపాడు, 84లో ఇది దాటి రాలేదు. దాపమంటే పొడుగుతుంది. ఏమైంది? మజిల్స్ కి టెండన్స్ అని ఉంటాయి, అంటే కండరములను మన ఎముకలతో బిగించి కట్టున్నట్టు నులకత్రాళ్ళు టెండన్స్ అంటారు. అవి పొట్టి అయిపోతూ ఉంటాయి ఆ రోజుకి కాస్టికం వాడికి. అందుకని మనిషి నుంచున్న స్టేచర్ కూడా ఇలా ఉన్నటువంటి వాడు క్రమంగా ఇలా వచ్చేస్తుంది. నుంచుంటే మోకాళ్ళు వాడికి ఈ పొజిషన్లో ఉంటాయి. సాగదీయటానికి ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ లోపల కనుక మేల్కొని వాడికి కాస్టికం వాడని తెలుసుకుని కాస్టికం వేయకపోతే ఏమి లోపలికి ఇట్ అయిపోతాయి. మీరు సాగదీస్తే రావు. అంటే స్లోగా లిగమెంట్స్ అన్నీ షార్టెన్ అయిపోతున్నాయి, మజిల్స్, టెండన్స్ మొదలైనటువంటి. రూస్టాక్స్కి అలా కాదు, వాపులు వస్తున్నాయి. కాస్టికంకి పొట్టి అయిపోతాయి, రూస్టాక్స్కి వాపులు వస్తాయి. మోకాళ్ళు కానీ మోచేతులు కానీ జాయింట్స్, సంధిబంధములు, కీళ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడల్లా రక్తం కూడుకుంటుంది, పేరుకుంటుంది, వాపులు వస్తాయి. వాపులు వచ్చిన చోట నిగారింపు, నిగనిగలు మొదలైనవి ఉంటాయి. అంటే చక్కగా
పైన చర్మం కూడా వాపు ఉన్న చోట చూస్తే నిగ 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 బ్రహ్మవర్చస్సు లాగా ఉంటుంది అనమాట తమాషగా. అది దాని రూస్టాక్స్ కి ఒక రకమైన నిగారింపు అంట అది ఉంటాం. స్నిగ్ధవర్ణ సౌండ్ రాసినట్టు ఉంటుంది మనిషికి. ఇలా లక్స్వామిక వాడును రూస్టాక్స్ వాడు ఇద్దరు కూడా సైలెంటే భయమే. కానీ లక్స్వామిక వాడికి తలనొప్పి వస్తే సైలెంటే చాలా ప్రేమ. తలకి చల్లగాలి తగిలితే నొప్పి తగ్గినట్లుంటుంది. నడుము నొప్పి వస్తే సైలెంటే చాలా భయం. చలి తగిలితే నడుము నొప్పి చాలా ఎక్కువైనట్లుంటుంది. జ్వరం వచ్చి ఒడు నొప్పులు తలకాయ నొప్పి వస్తే గొంతు వరకు దుప్పటి కప్పుకుని తలకాయకి గాలి వేసే చోటుగా పెట్టుకుని ఫ్యాన్ పెట్టుకుని పండుకుంటాడు. ఇది లక్స్వామిక వాడు. రూస్టాక్స్ వాడికి ఒట్టి మీద చలి తగులనే రాదు, చల్లని గాలి ఎక్కడా తగలకూడదు. వాడికి ఏదైనా కొంచెం బద్ధకం వేసిందంటే అంటే తగిలితే ఏమవుతుంది, వెన్ను అడుగున దగ్గర నుంచి మూలాధారం నుంచి ఇలా పైకి చిల్స్ ఊరికే వైబ్రేషన్స్ లాగా వస్తాయి. రూస్టాక్స్ వాడు ఎలా వస్తాయన్నాడు కెంటో, యాజ్ ఎ కోల్డ్ వాటర్ వాజ్ స్ప్రింకిల్డ్. ఐస్ వాటర్ లో చేయి ముంచి వెన్ను మీద తగిలితే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ తో స్టార్ట్ అవుతుంది. వాడి ఒళ్ళు నొప్పులతో పాటు వాడి చలి వెన్నులో స్టార్ట్ అయ్యి ఒంట్లో అన్ని భాగాల్లోనూ చలి ఉంటుంది. తర్వాత ఇక్కడ పట్టుకుంటే ఎంత వేడి ఉందో అంతకన్నా తక్కువ వేడి ఉంటుంది జాయింట్ పట్టుకుంటే రూస్టాక్స్ వాడికి. మీ ఇష్టం ఏ జాయింట్ అయినా పట్టుకు చూడండి. ముఖ్యంగా వాపు ఉన్న చోట పట్టుకుంటే మిగిలిన చోటు కన్నా ఉష్ణోగ్రత తక్కువ ఉండును రూస్టాక్స్ వాడికి. అంటే ది పార్ట్స్ ఎఫెక్టెడ్ అండ్ సోలెన్ విల్ బి కోల్డర్ దాన్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇలాగ కంపారిజన్స్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉదాహరణకి ఇస్తున్నాను. దీంట్లో లక్స్వామికతో కంపేర్ ఎలా చేసుకుంటామో మిగతా డ్రగ్స్ తో కూడా కంపేర్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక డ్రగ్ దీంట్లోనే స్టానం మెటాలియం అనగా తగరం, పొటెంటైజ్. దీనికి కూడా ఈ క్రాంప్స్ క్యాచెస్ ఉన్నాయి. ఈ 4 డ్రగ్స్ శుభ్రంగా గుర్తుండాలి క్రాంప్స్ అండ్ క్యాచెస్ లో. మిగతావి వీటి తర్వాత ఉంటాయి. ఈ 4 ప్రిడామినెంట్ అనమాట. వీటి తాలూకు క్రాంప్స్ క్యాచెస్ ఎలా ఉంటాయంటే గుబ్బడి పట్టి వదిలేస్తే అన్ని వేళ్ళు వస్తాయి, ఈ వేలు రాదు, మీరు ఈ చేతితో తీయాలి. మళ్ళీ తీయమనండి మీరు, మళ్ళీ అట్లాగే వస్తుంది. ఆ వేలు అట్లా ఉంటుంది, దీంతో తీయాలి. ఆ వేలంటే ఆ వేలే కాదు, ఏదో ఒక వేలు. రాస్తూ ఉంటాడు అనుకోండి, రాస్తూ ఉంటే పెన్ అక్కడ పోయి ఇది ఇట్లా లేచిపోతుంది పడి. మళ్ళీ కాసేపు బాగా ఇచ్చేట దానికి కొంచెం ఉపచారం చేసిన తర్వాత మళ్ళీ పెన్ పుట్టుకుంటూ రాస్తూ ఉంటాడు. అలాగే టైప్ చేస్తూ ఉంటాడు, తట్టగా కొడుతుంటే ఈ వేలు పైకి ఇట్లా వెళ్ళిపోతుంది. కిందికి రాదు, వాడు మళ్ళీ దింపి మళ్ళీ కొట్టారు. ఈ రకమైన క్రాంప్స్ స్టానం మెటాలికంలో ఉంటాయి. ఇంకా సిమ్టమ్స్ కూడా చూసుకోవాలి. ఇంకా సిమ్టమ్స్ ఏంటి, వాడికి గట్టిగా కాంట్రించి ఉమ్మేస్తే అంతకు ముందు శాకరిన్ పొడి నోట్లో వేసుకుంటే ఏ రుచిగా ఉంటుందో ఆ రుచిగా ఉంటుంది. అంటే ఈ సెలైవేషన్ ఈజ్ స్వీటిష్. సెలైవేషన్ ఈజ్ స్వీటిష్. ఏది స్టానం మెటాలికం వాడికి. అర్థం ఏమిటి, వెరీ వెరీ డేంజరస్ సిమ్టమ్. యూరిన్లో షుగర్ పోవటం ఎట్లాంటిదో, బ్లడ్లో షుగర్ పోవటం ఎట్లాంటిదో, సెలైవేషన్లో షుగర్ పోవటం కూడా అలాంటి. ఒక్కొక్క కాంట్రించి ఉమ్మేస్తే ఉప్పగా ఉంటుంది వాడికి. ఏమండి, అంటే నేట్రమ్ సల్ఫ్లో మిగతా సిమ్టమ్స్ వాడి దగ్గర ఉన్నాయేమో జాగ్రత్తగా చదువుకోవాలి. ఒకవేళ లేకపోతే నేట్రమ్ ఊర్లో ఉన్నాయేమో అప్పుడు చదువుకోవాలి. ఫస్ట్ నేట్రమ్ సల్ఫ్ కూర్చురావాలి. కాంట్రించి ఉమ్మేస్తే ఉప్పగా ఉంటుందండి స్మెల్, ఓ టేస్ట్ అని అన్నాడంటే, తీయగా ఉంటుందండి అన్నాడంటే స్టానం మెటాలికం తాలూకు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ వాళ్ళలో ఉన్నాయేమో చూసుకోవాలి. లేకపోతే అప్పుడు మిగిలిన డ్రగ్స్ చూసుకోవాలి. ఇలాగో కనుక ఈ డ్రగ్స్ వరుసను గుర్తుంచుకోండి. ముఖ్యంగా
స్టానం మెటాలికంకి టైప్ రైటింగ్ చేసేవాళ్ళు, తర్వాత టెలిగ్రాఫ్ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత వీణ, బుల్బుల్ మొదలైనటువంటి వాయించేవాళ్ళు, వాటితో దేంతోనో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ వాళ్ళ చేతులకి, లేదా పెన్ను పుచ్చుకుని రోజుకి ఒక 50-60 పేజీలు దస్తావేజులు మొదలైనటువంటివి 70 పేజీలు రాసేటువంటి వాళ్ళు. వాళ్లకు వచ్చేటువంటి క్రాంప్స్ లో ఎక్కువ మంది స్టానం మెటాలికంలో ఉంటారు. దాని తర్వాత ఎక్కువ మంది రూస్టాక్స్ లో ఉంటారు. ఎందుకని? రూస్టాక్స్ లో ఉన్న సిమ్టమ్స్ అన్ని కూడాను డ్యూ టు ఓవర్ యూజ్ అండ్ ఓవర్ స్ట్రెచింగ్ ఆఫ్ ది మజిల్స్ అండ్ నర్వ్స్. రూస్టాక్స్ లో ఉన్నాయి ఓవర్ యూజ్ అండ్ ఓవర్ స్ట్రెచింగ్. అంటే కండరములను గాని నరములను గాని అతి పరిశ్రమ చేయించుట, అతిగా సాగదీయించుట, ఈ 2 డ్రగ్స్లోకి పెడతారు. అలాగే టైప్ చేయిస్తూ ఉన్న వాళ్ళకి కొందరికి ఇక్కడ నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, రూస్టాక్స్. టైప్ చేసే వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళకి ఇక్కడ నొప్పి వస్తుంది, వచ్చి ఇవన్నీ నొప్పి చేస్తాయి. ఇక్కడ నొప్పి వచ్చి ఇక్కడి నుంచి ఇవన్నీ నొప్పి చేస్తాయి, లేదా ఇక్కడ నొప్పి వచ్చి ఇక్కడి నుంచి ఇవన్నీ నొప్పి చేస్తాయి. మజిల్స్, నరువు అన్నీ నొప్పిగా ఉంటాయి. ఈ నొప్పి 2 రోజులు 3 రోజులు తగ్గలేదు. బీ కేర్ఫుల్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ పారాలిసిస్ గోయింగ్ టు అటాక్ ది పేషెంట్. అప్పుడు రూస్టాక్స్, కాస్టికము, ఆ 2 సిమ్టమ్స్ ఆ రెండింటికి ఉంటాయి. పక్షవాతం వస్తూ అంటే పట్టు వదిలిపెడుతూ వచ్చిన భాగాలకి భరింపరానటువంటివి నొప్పి ఉంటే ఈ 2 డ్రగ్స్ లో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది, రూస్టాక్స్, కాస్టికం. ముఖ్యంగా చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ వస్తే, అంటే కారులో వింటర్లో చెయ్యి బయటికి పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి, తెల్లవారుసామున డ్రైవింగ్ జరిగిందనుకోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ పార్ట్ చాలా నొప్పి చేస్తుంది, మర్నాటికి కొంచెం వాపు వస్తుంది, ఆ మర్నాటికి ఏమి ఎత్తలేకుండా పుస్తకం కూడా ఇట్లా ఎత్తలేక ఈ చేత్తో తీయాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ 5-6 వింటర్స్ లో జరిగిన తర్వాత ఏదో ఒక రోజున వాడికి ఆ చేతి వైపున పక్షవాతం కొట్టబోతూ ఈ సమ్ ఇయర్స్ హెడ్ అని తెలుసుకోవాలి. అందుకని వాడి సమస్తం స్టడీ చేసి వాడు రూస్టాక్స్ కో కాస్టికంకో సంబంధించినటువంటి వాడు అయి ఉంటాడు. అది తెలుసుకుని దాంతో ట్రీట్మెంట్ మీరు అప్పుడు ఇచ్చినట్లయితే వాడికి లైఫ్లో పక్షవాతం రాదు. అండి ఉరికే ఉదాహరణ చెప్తున్నాం, మళ్ళీ ఇవన్నీ ఎట్లాగూ చెప్పుకుంటాం తర్వాత. కనుక క్రాంప్స్, క్యాచెస్ అంటే కొంకర పోవుట, తన్నేయటం మొదలైనవన్నీ క్రాంప్స్. పట్టేయటం, పట్టుకుంటాం, ఊపిరి కుట్టు పట్టింది, క్యాచెస్. ఇవన్నీ ఈ క్యాచెస్ ఇవన్నీ నక్స్వామిక నిండా కూడా ఉంటాయి. వస్తున్నా ఇవన్నీ నక్స్వామిక కూడా ఉంటాయి. తేడా ఏమిటి? రూస్టాక్స్కి ఉన్నన్ని పిచ్చి వేషాలు నక్స్వామికకు ఉంటాయి. కానీ కాసేపు రెస్ట్ తీసుకుంటే ఎక్కువై ఉంటాం, కాసేపు ఇట్టేట సవర్ తీస్తే తేలిగ్గా రావడం, ఇట్లాంటివి ఉండవు వాటికి. ప్లస్ నక్స్వామిక వాడికి చికాకు, కోపదారి స్వభావం తప్పనిసరిగా వెన్నాడుతూ ఉంటుంది. రూస్టాక్స్ వాడికి ఆ లక్షణం ఉండదు. రూస్టాక్స్ వాడికి మెంటల్ సింప్టమ్స్ లో విసుగు వస్తుంది, చికాకు వస్తుంది, ఏడుపు వస్తుంది, విరక్తి కలుగుతుంది, కానీ కోపము మొదలైనటువంటి రూస్టాక్స్ వాడికి కలిగేది లేదు. మీరు ఏమన్నా తీసుకొచ్చి పెడితే రూస్టాక్స్ టైఫాయిడ్ పేషెంట్ వాడు అడిగిన బజార్ నుంచి తీసుకొచ్చి పెడితే ఒక అరగంట ఆలస్యమైంది అని అంటే వాడికి మనస్సుకి విసుగు వచ్చి తినకుండా వదిలేస్తాడు, అంతేగాని అరవడం. అదే నక్స్వామిక టైఫాయిడ్ పేషెంట్ కనుక అయితే వాడు అడిగింది మీరు తెచ్చేటికి ఆలస్యంగా ఉంటే ఆ పక్కన అంశు గ్లాస్ ఉంటే మీ మొహాన విస్తురుతారు. ఇది తేడా. అంటే
క్యారికేచర్స్ వేరే ఉంటాయి, ఒక్కడు అవి పట్టడం క్రమంగా మనం నేర్చుకుంటాం. నక్స్వామికి వాడికి రెస్ట్ తీసుకుంటే తగ్గుతాయి, కానీ మళ్ళీ వెంటనే ఏదన్నా పని మొదలు పెడితే మళ్ళీ వస్తాయి. రోగి అంటే అర్థం ఏంటి? రెస్ట్ తీసుకుంటే తగ్గటం అనేది ఆరోగ్యంగా ఉన్నవాడికి. రోగికి రెస్ట్ తీసుకుంటే తగ్గి మళ్ళీ పని మొదలెట్టాడు, మళ్ళీ మొదలు. నక్స్వామికి వాడికి ఏం చేస్తే తగ్గుతాయంటే నక్స్వామికి తీసుకుంటే తగ్గుతాయి. ఇప్పుడు రోగికి నార్మల్సీ ఉన్నవాడికి ఏంటి తేడా అంటే రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు రెస్ట్, అంటే అది హెల్తీ కండిషన్ తప్ప రెస్ట్ అనేది రోగం కాదు. రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాం రైటే, కానీ పని చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎదురు తిరుగుతాయి. అంటే వాడి శరీరంలో ఉన్న భాగములు ఎట్లా ఉన్నాయి? దున్నేటప్పుడు దూడల్లోనూ, మేసేటప్పుడు ఎడ్లలోనూ ఉన్నాయి. పనికిరావు. మళ్ళీ ఏదన్నా చదువుదామని పుస్తకం తీసేటంటే వెంటనే తలనొప్పి వస్తుంది నక్స్వామికి వాడికి. లేదా ఏదన్నా రాద్దామని పుస్తకం తీసేటంటే ఇవే లాగేస్తుంది. మళ్ళీ రెస్ట్ ఇస్తే తగ్గుతుంది. కానీ 2 మాటలు లాగి 3వ మాట ఇలా లాగిందనుకోండి, మహా కోపం వచ్చి ఇట్లా విరిచేసుకుంటాడు తన వెళ్తాను నక్స్వామికి. చెప్పే కదా, గుండి రాలేదనుకోండి ఫర్రం చించేస్తాడు సర్కారు. అసలు వాడి పద్ధతే వేరు, అప్రోచే వేరు, ఇట్లా ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ నక్స్వామికి వారు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి నీరసంతో మత్తు వస్తుందని చెప్పాం. అలా గోడ కానుకుని, కుర్చీ కానుకుని, దానికి కానుకుని అట్లా నిద్రపోతారు నక్స్వామికి వారు. సాయంత్రం అయ్యేటప్పటికి నీరసంతో మత్తు తప్పకుండా వస్తుంది. అంటే హీఈస్ స్లీపీ అండ్ డ్రౌజీ, going into irresistible sleep in the evening.